కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని అందరం కలిపి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని అందరం కలిపి చదువుదాం. కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న తండ్రి, నమ్మదగిన దేవ, మీ కొందనాలు. మీ ఆశ్చర్యకరమైన మీ ప్రేమ కనికరాన్ని బట్టి ఈ సమయాన్ని మాకు అనుగ్రహించి ఉదయకాలము నూరార హృదయమార ఆరాధించే భాగ్యం ఇచ్చారు. మీ కొందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని, నీ బలలో పాలు పొందక పూర్వం నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా చదవని లేఖనం మీద నీ ఆశీర్వాదం ఉంచి చేరవచ్చిన మా అందరితో మాట్లాడండి. నిలబడుతున్న దాసుని, బలహీనుని, అయోగ్యుని దేవా, నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పలుకుట వాక్శక్తిని అనుగ్రహించి నా నోట నీ మాటలు ఇస్తాను వాగ్దానం అక్షరాలను నెరవేర్చి నిలబడటకు నీ పునరుద్ధాన శక్తిని ఇమ్మని యేసు ప్రభు నామములో వందనములతో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నట్టు మాట, ఎవడైనా క్రీస్తు నందు నెడల వాడు నూతన సృష్టి, పాతవి ఏమేమి ఆయన నూతనంగా చేస్తూ వచ్చాడో, మనం ఏమి నూతన పరుస్తూ వచ్చాడో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితాలు నూతనముగా ఉన్నాయా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. నూతనమైనటువంటి విధానము అని చెప్తూ ఉన్నప్పుడు ఒకప్పుడు మనం చూసాం, మానవుని జీవితం ఎంతో చెడిపోయింది, పాడైపోయింది, దేవునికి విరోధముగా ఉన్నటువంటి జీవితం అని. అయితే ఇప్పుడు క్రీస్తు నందు ఉన్న మనల్ని, మన పాతవన్నీ దేవుడు తొలగించి వేసినప్పుడు ఈ దినం మనం ఎలా ఉంటూ ఉన్నాం అనేది మనం ఒకసారి వాక్య వెలుగులో చూసుకొని ప్రభు బలలో మనం పాలు పొందవలసిన వారంగా ఉన్నాం. దాని కొరకే ఒక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయము 15వ వచనం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 15వ వచనాన్ని అందరం కలిపి చదువుదాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి, సేనాను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చునుండట చూచి భయపడిరి. జరిగినది చూడవెళ్ళి, ఇక్కడ ఒక సందర్భం, ఒక విషయం జరిగింది. ఆ జరిగినది చూడవెళ్ళినటువంటి ప్రజలు చూసి భయపడుతూ ఉన్నారంట. ఎందుకు వారు చూసి భయపడుతూ ఉన్నారు అంటే, అక్కడ జరిగిన సందర్భం ఏంటి అని మనము చూస్తే, ఇదే 5వ అధ్యాయం 1వ వచనములో, వారు సముద్రమునకు అద్దరున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఒక వ్యక్తి అపవిత్రాత్మలతో పట్టి ఉన్నాడు అప్పుడు దాకా. ఇప్పుడేమో ఆ వ్యక్తి బాగుపడి కూర్చుని ఉన్నాడంట. ఇప్పుడు వాళ్ళకి భయం వేస్తూ ఉంది. ఎందుకు భయం అంటే, ఒకప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఎలా ఉండేవాడు అనేది చూస్తే, ఆ వ్యక్తి నింపబడింది దేంతో? అపవిత్ర ఆత్మతో నింపబడ్డాడు. ఆ వ్యక్తి ఉండే నివాసం ఎక్కడంట? వాడు సమాధులలో వాసము చేసేవాడు. ఎక్కడ ఉన్నాడంట? సమాధుల్లో వాసం చేసేవాడు. ఇప్పుడు మన మధ్యకు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, భయం వేస్తుందా? ఇదా? రోజు వాడు కూర్చునేది ఎక్కడ? సమాధుల్లో. ఈరోజు సడన్గా వచ్చి మన పక్కన కూర్చున్నాడు, మనకేమనిపిస్తుంది? భయం వేస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళు కూడా భయపడ్డారు. వాడు సమాధుల్లో కూర్చోవడమే కాదు, ఇంకేం చేస్తూ ఉండేవాడంట. చూడండి, 3వ వచనంలో, వాడు సమాధుల్లో వాసము చేసేవాడు, సంఖ్యలతోనైనా ఎవడును వానిని బంధింపలేకపోయిను. పలుమారు వాని కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలు తుత్తినీలుగా చేసిన గనుక ఎవడను వానిని సాధుపరచలేకపోయిను. చూడండి, ఎన్నిసార్లు వాడు కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసినా అవి ఏం చేసుకుంటూ వచ్చాడంట?
తెంపేస్తూ వచ్చేవాడు. ఎవడు కూడా వాడిని శుభ్రంగా కూర్చోబెట్టలేకపోయేవారు. ఒక చోట వాడిని స్టాండర్డ్గా ఉంచలేనటువంటి పరిస్థితి. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? జనుల మధ్యకు వచ్చి చాలా నెమ్మదిగా కూర్చున్నాడంట. ఇంకేం చేసేవాడు చూడండి, 5వ వచనం, వాడు ఎల్లప్పుడూ రాత్రింబాలు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు, తను తాను రాళ్లతో గాయపరుచుకునుచు ఏం చేసేవాడంట? కేకలు వేసేవాడంట. సమాధుల్లో తిరగడమే కాదు, కేకలు వేసేవాడు. తను తాను రాళ్లతోనూ గాయపరుచుకునేవాడంట. తను తాను గాయపరుచుకొని ఇంకేం చేసేవాడు? కొండలోకి తను తాను రాళ్ళతో గాయపరుచుకొనుచు నుండెను. చూడండి, ఈ వ్యక్తికి ఎన్ని గుణాలు ఉన్నాయి? అపవిత్రాత్మ పట్టింది, వాడు నివాసం చేసేది సమాధుల్లో, ఎన్నిసార్లు బంధించినా సంఖ్యలేసి కట్టినా లోబడలేని వాడు, రాళ్లతో కొట్టుకొని నెమ్మదలేక కేకలు వేస్తున్నవాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు? యేసు ప్రభు దగ్గరకు వచ్చి కూర్చున్నాడంట. ఇప్పుడు సమాధుల్లో ఉన్నవాడికి వస్త్రాలు ఉంటాయా? వస్త్రాలు కూడా వాడికి ఉండేవి కాదు. అయితే ఇప్పుడు మంచిగా వస్త్రాలు ధరించి దేవుని దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఇది ఒక భౌతికముగా సందర్భంగా మనం ఇక్కడ చదువుకుంటే, ఆత్మీయంగా గనక అది మన జీవితాలకు అన్వయించుకుంటే ఒకప్పుడు మన జీవితాలు కూడా ఇట్లాంటివే. అదేంటండి, మేము చక్కగా ఇళ్లల్లో ఉంటుంటే మేము కూడా సమాధుల్లో ఉండేవారు అంటారు ఏంటి అని అంటే, దేవుడు లేని ఇల్లు పెంట కుప్పతో సమానమని నెహెమ్యా గ్రంథంలో చెప్తాడు. దేవుని లేని చోటు దురాత్మలకు ఆధీనమైనటువంటి పరిస్థితి. మన ఆంతర్యము, మన హృదయము కూడా ఒకప్పుడు భయంకరమైన దురాత్మలతో నింపబడి ఉంది. ఇందాక ఆరాధన వర్తమానంలో చెప్పుకున్నట్టు మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మానవుని హృదయంలో ఏముండేవంట? ఒకసారి చదవండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచన, జారత్వం, దొంగతనము, నరహత్య, లోభము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమును. చూడండి, ఇన్ని ఉన్నటువంటి మానవుడి దగ్గర దేవుడు ఉంటాడా? అది దురాత్మక నిలయం. అయితే ఇట్లాంటి ఆ దురాత్మతో నింపబడిన వాడు వాసము చేసేది ఎక్కడ? వాసం చేస్తూ ఉన్నాడు సమాధుల్లోనే. జీవించున్నావని పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే. అంటే హృదయము సరిగా లేనటువంటి మానవుడి స్థితి మృతమైనది, శవాల మధ్యలో ఉన్నటువంటి స్థితే. అయితే మరి వాడు ఎవరు ఎన్నిసార్లు బంధించినా స్వాధీనపరచలేకపోయారంట. ఇందాక చెప్పాను, మానవుడికి ఏదైనా అనేక చట్టాలు ఉన్నాయి, అనేక రకాలైన. మానవుడికి ఎందుకు? మానవుడు వాడు తాగే మందు సీసా మీదే ఏముంటుంది? భయంకరమైన బొమ్మేసి ఉంటుంది. మానవుడు గుట్కా నములుతాడు, ఆ గుట్కా మీదే భయంకరమైన బొమ్మేసి ఉంటుంది. కానీ మానుతా ఉన్నాడా? ఆపగలుగుతూ ఉన్నాడా? మానవునికి చట్టాలు పెట్టారు, హెల్మెట్ ధరించుకోవాలని. హెల్మెట్ ఎందుకు ధరించుకోవాలి? పోలీసు వాళ్ళు ఆపితే కేసు రాయకుండా ఉండడానికి, అంతే కదా? అదే కదా ఆలోచన. చాలాసార్లు హెల్మెట్ కొంటాము, కానీ హెల్మెట్ డిక్కీలో ఉంటుంది, మన తల మీద ఉండదు. అంటే ఏంటి పరిస్థితి అంటే, ఎన్ని రకాల చట్టాలు పెట్టినా, ఎన్ని రకాలైనటువంటి ఆంక్షలు పెట్టినా లోబడేది లేదు. ఇంకా తను తాను ఏం చేసుకుంటున్నాడంటే గాయపరుచుకుంటున్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. కేకలు ఎందుకు వేస్తూ ఉన్నాడు అంటే, తన హృదయంలో ఏమి లేదు, నెమ్మది లేదు. యెషయా గ్రంథములు అంటాడు చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 20వ వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, తాని జలములు బురదను మైలిని పైకి. దుష్టులకు నెమ్మది ఉండదని. ఎవరికి నెమ్మది ఉండదో కేకలు వేసేది ఎవరు?
దుష్టులు, భక్తిహీనులు ఎల్లప్పుడూ కూడా నెమ్మదిగా ఉండలేరు. వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తూ ఉంటారంట, సముద్రం ఎలా అయితే నెమ్మదిగా ఎప్పుడూ ఉండదో, సముద్రం నెమ్మదిగా ఉండడం ఎప్పుడైనా చూసామా? ఎప్పుడు ఉండదు అది నెమ్మదిగా. ఎప్పుడు కూడా అది కెరటాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఆ కెరటాలతో పాటు తనలో ఉన్నటువంటి చెడునంతటిని కూడా ఏం చేస్తుంది సముద్రం? బయటికి వేస్తారు. సో దేవుడు లేనటువంటి మానవుడి స్థితి కూడా అదే. దేవుడు లేనటువంటి మానవుని యొక్క గుణగణాలు కూడా అవే. అయితే ఇట్లాంటి మానవుడు ఈ దినము వస్త్రాలు ధరించుకున్నాడంట. ఏం ధరించుకున్నాడు? వస్త్రాలు ధరించుకున్నాడు. స్వస్థ చిత్తుడై బాగుపడి దేవుని యొద్ద కూర్చొని ఉన్నాడు. ఈ దినం మనము కూడా వస్త్రాలు ధరించిన వారమై, ఆరోగ్యం కలిగిన వారమై దేవుని దగ్గరకు వచ్చి కూర్చున్నాం. అయితే వస్త్రాలు కలిగి ఉన్నాం అంటున్నప్పుడు ఆ వస్త్రాలని కలిగి ఉన్నవారుగానే జీవిస్తూ ఉన్నామా? వస్త్రాలు ఉండి కూడా, అంటే భౌతికమైన వస్త్రాల గురించి మాట్లాడట్లేదు. దేవుని వాక్యంలో చెప్తూ ఉన్నాడు, దేవుడు మనకి ఏ వస్త్రాలు ఇచ్చాడు. చూడండి యెషయా గ్రంథము, ఏ వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం. యెషయా 61:10. నీతి అని పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. మనకు దేవుడు ఒక బట్ట, వస్త్రం ఇచ్చాడంట. రక్షణ అనే వస్త్రంతో పాటు నీతి అనే పైబట్ట ఏమిచ్చాడండి? నీతి అనే పైబట్టను మనకు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు నీతి అనే వస్త్రాన్ని మనం ధరించుకొని ఉన్నాం. నిజంగా ఆ నీతి మనలో కనబడుతూ ఉందా? ఏమండి, నీతి అనే వస్త్రము మనలో ఉందా? చూడండి, కొన్ని వస్త్రాలు ధరించుకున్న వారిని చూడంగానే ఆ వ్యక్తి ఎవరో మనకు అర్థమైపోతుంది. అవునా కాదండి? ఒక కాకి యూనిఫామ్ వేసుకుని ఉన్నాడు ఒక ఆయన, ఏమని అర్థమవుతుంది? అయితే మోటార్ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తో, లేదా స్టార్లు బెల్ట్లు అవి పెట్టుకుంటే పోలీస్ ఆయనో అని. ఒక నల్ల కోటు ధరించుకుని ఒక ఆయన వస్తే ఏమర్థం అవ్వాలా? ఇతడు లాయర్ అని. ఒక వైట్ కోటు ధరించుకొని వస్తే ఇతడు డాక్టరు అంటాం. సో ఇప్పుడు దేవుడిని ఎరిగిన మనలందరికీ కూడా ఆయన నీతి అనే వస్త్రం ఇచ్చాడంట. ఇప్పుడు ఆ నీతి అనే వస్త్రాన్ని మనం కలిగి జీవిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ నీతి అనే వస్త్రం ఫ్రీగానే వచ్చింది మనకి. ఆయనే మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేయడం ద్వారా ఆ నీతి అనే వస్త్రాన్ని మనకు ఇచ్చాడు. అది మనకు అలంకారంగా ఇచ్చాడు. అయితే ఆ నీతి అనే వస్త్రాన్ని మనం కాపాడుకుంటున్నామా లేదా, కలిగి జీవిస్తున్నామా లేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. క్రైస్తవులుగా చేయబడ్డాము అనంటే, నీతి వస్త్రాన్ని మనం ధరించుకున్నామంటే ఆ నీతి మనలో కనబడాలి. ఎలా ఆ నీతిని మనం కనబరచాలి? ఆ నీతి మనలో ఉందనడానికి రుజువేంటి? వస్త్రాలు ధరించుకున్నాము అనటానికి రుజువులు మన జీవితంలో తప్పకుండా కనబడకపోతే మనకు ఆ వస్త్రము లేనట్లుగానే ఆ వ్యక్తి ఎలా సమాధిలో ఉన్నాడో మనము కూడా నేటికి అక్కడే ఉన్నామనేది మనకు అర్థమవ్వాలి. ఒకవేళ మనలో నీతి అనే వస్త్రం ఉంది అన్నప్పుడు ఆ నీతి వస్త్రం ధరిగిన వారిలో ఉన్న క్వాలిటీస్ మనలో కనబడుతున్నాయా లేదా? మొట్టమొదటిగా చూడండి, ఏంటి ఆ క్వాలిటీస్ ఉండాలి? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా. అదే 3వ అధ్యాయం 11వ వచనంలో ఏముందమ్మా? ఏలి అనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా. ఇప్పుడు నీతి అనే బట్టను మనం ధరించుకుంటే మనం ఏం చేయాలంట? విశ్వాస మూలంగా జీవించాలి. డాక్టర్ అని కోట్ వేసుకున్న వ్యక్తి ఏం చేయాలా?
వైద్యము చేయాల. డాక్టర్ అని కోట్ వేసుకున్నాడు, మెడలో స్టెథోస్కోప్ ధరించాడు, కానీ ఏమంటూ ఉన్నాడు, నాకు వైద్యం రాదు, నేను ఏ ట్రీట్మెంట్ చేయను అంటే అతడు వేసుకున్న కోటుకి ఏమైనా వాల్యూ ఉందా? లేదు. ఒక డ్రైవర్గా యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఏది ఎక్కడ ఉందో నాకు తెలియదు, నేను డ్రైవింగ్ చేయలేనంటే ఆ వేసుకున్న యూనిఫామ్కి ఏమైనా అర్థం ఉందా? అట్లానే ఇప్పుడు మనం నీతి వస్త్రము ధరించామని చెప్తుంటే మనలో ఆ నీతి వస్త్రములో ఉన్న గుణం మొట్టమొదటి ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసంతోనే మనం జీవిస్తూ ఉన్నామా? ఆ వ్యక్తి ఒకప్పుడు ఆ నీతి లేక, ఆ వస్త్రాలు లేక సమాధుల్లో చెడిపోయిన వాటి దగ్గర ఉండేవాడు, కానీ ఇప్పుడు స్వస్థ చిత్తుడై దేవుని దగ్గరకు వచ్చి వస్త్రాలు ధరించి కూర్చున్నాడంట. సో ఇక్కడికి వచ్చిన మనము కూడా విశ్వాసముతోనే జీవిస్తూ విశ్వాస యాత్రను కొనసాగిస్తూనే ఇక్కడ ఉన్నామా, లేదా లోకంలో వాళ్ళ వలె మనము కూడా విశ్వాసం లేని వారిగా ఉన్నామా? విశ్వాసం అనేది మనలోకి రాగానే మనలో జరిగేది మొట్టమొదటిది ఏంటి అంటే, చూడండి లూకా సువార్త 19:6. లూకా సువార్త 19:6. అతడు త్వరగా దిగి జక్కయ్య నిలవబడి, ఇదిగా ప్రభువా, నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని వద్ద అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతను 4 మరలా చెల్లింతునని ప్రభువుతో ఏమని చెప్పాడంట? జక్కయ్య యేసు ప్రభు ఎవరో అని చూడగోరాడు. యేసు ప్రభు తన ఇంటికి రాగానే ఇప్పుడు తన దుర్నీతి అంతా కూడా ఏం చేస్తూ ఉంటున్నాడు? విడిచిపెడతాను అంటూ ఉన్నాడు. విశ్వాసంతో చెట్టెక్కాడు, ఎలాగైనా నేను ఆయన చూడాలని. ఆయన విశ్వాసం చూసి యేసు ప్రభు వారు ఆయన దగ్గరికి వచ్చి, జక్కయ్య నువ్వు కిందకి దిగు, నేడు నేను నీ ఇంట్లో ఉండాల్సిందంటే సంతోషముగా త్వరపడి ఇంట్లో చేర్చుకున్నాడు. ఇప్పుడు చేర్చుకున్న ఎమ్మటే అక్కడ దేవుడు చెప్పలా, నువ్వు వాళ్ళ దగ్గర అన్యాయం చేసావు, వీళ్ళ దగ్గర అన్యాయం చేసావు, వాళ్ళ దగ్గర అక్రమం చేసావు అని చెప్పాడా? ఏమీ చెప్పలా. కానీ తనలో దుర్నీతి ఉందని, తనలో అన్యాయం ఉందని, తనలో అక్రమం ఉందని ఎవరికి తెలుసు? జక్కయ్యకి తెలుసు. తెలిసినటువంటి జక్కయ్య ఎమ్మటే, ప్రభువా, ఇక్కడి నుంచి నేను ఇప్పుడు దాకా చేసిన అన్యాయాన్ని నేను విడిచిపెడుతున్నాను, దుర్నీతిని విడిచిపెడుతున్నానని ప్రభు దగ్గర ఒప్పుకుంటూ వచ్చాడు. ఇది నిజమైన విశ్వాసం. విశ్వాసం అని చెప్పుకుంటున్నట్టు మనము ఇంకా అదే దుర్నీతిలో కొనసాగితే, అదే అన్యాయంలో కొనసాగితే, అదే అక్రమంలో కొనసాగితే ఆ సమాధుల్లో ఉన్నవాడికి అన్యాయం విడిచిపెట్టామా, అక్రమంగా విడిచిపెట్టామా, దుర్నీతి మనలో లేకుండా ఉన్నదా? మనం ప్రశ్నించుకోవాలి. దుర్నీతి మనలో ఉంటే నీతికి అక్కడ తోవలేదు. రోమిలకు రాసిన పత్రిక 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా మీ పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి, చూడండి ఏమంటూ ఉన్నాడండి, మీ అవయములు దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించొద్దు. దుర్నీతి మనలో ఉందంటే మనలో ఏమున్నట్టు? పాపం ఉన్నట్లే. అందుకే అంటున్నాడు, మన అవయవాలను మళ్ళా ఆ పాపానికి అప్పగించకూడదు, దుర్నీతికి అప్పగించకూడదు. దేనికి అప్పగించుకోవాలంట? అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని. ఒకప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడంట? మృతులున్న దగ్గర. సమాధిలో బతుకున్న వాళ్ళు ఉంటారా, చచ్చిన వాళ్ళు ఉంటారా? మృతుల్లోనే ఉన్నా. ఇప్పుడు మృతుల్లో నుండి లేచి సజీవులు అనుకొని మిమ్మును మీరు దేవునికి అప్పగించుకుని మీ అవయవాలను నీతికి సాధనాలుగా. అవును, వాస్తవం. ఒకప్పుడు దేవుని నమ్మకం ముందు సమాధుల్లో, అడవిల్లో ఉండి మన యొక్క కళ్ళుతో, మన యొక్క చేతులతో, కాళ్ళతో, నోటితో
రకరకాలైన దుర్నీతి జరిగించాం. అయితే ఇప్పుడు ఆ దుర్నీతికి మనలో ఏముండకూడదంట? చోటు ఉండకూడదు. దుర్నీతికి మనలో చోటు ఉండకూడదు. చాలాసార్లు ఏమంటామంటే మనం ఎదుటివారితో పోల్చుకుంటాం. వాళ్ళు ఎలగలేరా, వీళ్ళు ఎలగలేరా, ఈయనేదో వైట్ బట్టలు వేసుకొని చెప్పేస్తే మాత్రం ఈయన సంగతి మనకు తెలీదా? అది మనకు అనవసరం. మనకు కావాల్సిందేంటి? నా వరకు నేను నీతి వస్త్రము ధరించే ఉన్నానా? నా నీతి వస్త్రాన్ని నేను కాపాడుకుంటూ ఉన్నానా? నేను నిజంగా నా నోటిని, నా చేతుల్ని, నా కాళ్ళని, నా కళ్ళని నీతికి వాడుతున్నానా, దుర్నీతికి వాడుతున్నానా? ఇది మనలను మనము ప్రతి ఒక్కరము మనం ప్రశ్నించుకోవాలి. ఎదుటివారి సంగతి వాళ్ళ గురించి నిన్నేమో లెక్క అడగడాయన. లెక్క అడిగేదల్లా ఎవరి గురించి? నీ ప్రవర్తన గురించి, నా ప్రవర్తన గురించి అడుగుతాడు. కనుక మనలో ఆ నీతి అనే వస్త్రం ఉందా లేదా మనలో మనమే పరిశీలన చేసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన రెండో పత్రిక, దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దెంపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనమును, చూడండి, దుర్నీతి చేత కలుగు బహుమానము కొరకు పరిగెడుతున్నాడంట. ఎవరు? బిలాం. అయితే దేవుడు ఎలా అడ్డగించాడంట? నోరు లేని గాడిదకి స్వరం ఇచ్చి ప్రవక్త యొక్క వెర్రితనాన్ని ఏం చేశాడంట? అడ్డగించారు. చాలాసార్లు మనము కూడా దుర్నీతిలో, అక్రమంలో వెళ్తున్నప్పుడు దేవుడు ఏదో రకంగా మనల్ని అడ్డగిస్తూ ఉంటాడు. ఆ అడ్డగించినప్పుడు మనం ఏం చేయాలండి? ప్రభువుకు లోబడేవారుగా ఉండాలి. దుర్నీతికి సాధనాలుగా మనం చేయబడకూడదు. దేవుడు కొన్నిసార్లు గద్దిస్తూ ఉంటాడు మనల్ని. మనలో ఉన్న దుర్నీతి, మనలో ఉన్న అన్యాయము, అక్రమము చూపిస్తూ ఉంటాడు. ఆ క్షణంలో మనము దేవుని మాట విని లోబడితే ఆ నీతి అనే వస్త్రం ఎల్లప్పుడూ మనతో పాటు ఉండేదిగా ఉంటుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దుర్నీతి నుండి తొలగిపోవాలని అనుదియు దానికి ముద్రగా ఉన్నది. అంటే ఏంటి దీని అర్థం? ప్రభువును నీవు నేను నమ్ముకున్నామనంటే మనలో ఏమైబడింది? స్టాంపు. ఏం స్టాంపు? ఇప్పుడు ప్రతివాడు కూడా డాక్టర్ కోట్ ధరించుకోవడానికి అవుతుందా? అవ్వదు. వాళ్ళు చక్కగా 4 సంవత్సరాలు MBBS చదివిన తర్వాత వాళ్ళకి అన్ని మార్కులు వచ్చి పాస్ అయితే వాళ్ళు ఒక స్టాంప్ వేస్తారు. ఇతడు డాక్టర్ వృత్తి చేయడానికి అర్హుడే, ఇతడు ఏ వైద్యమైనా చేయొచ్చు అని. ఇప్పుడు దేవుడు కూడా మన మీద ఏమేయాలంట? ముద్రం వేయాలి. వీళ్ళలో ఏ దుర్నీతి లేదు, వీరు నిజంగా నా పిల్లలే, ప్రభు తన వారిని ఎరుగును. మనలో దుర్నీతి ఉంచుకొని కూడా నేను ప్రభు బిడ్డనే, నేను ప్రభుకి అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, ప్రభుని నేను అలా సేవిస్తున్నానని మనం చెప్పుకుంటే మన భ్రమలో మనం ఉన్నాం. ప్రభు మనకు తెలుసు, ప్రభు మన ఆంతర్యం అంతా కూడా ప్రభువుకు తెలుసు. కనుక మనం దుర్నీతిని మనలో లేదు అని ప్రభు మన మీద ముద్ర వేసేవాడిగా ఉండాలి. కనుక ఈ మధ్యాహ్నం ప్రభు బలాన్ని సమీపిస్తున్న మనం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆ స్వస్థ చిత్తుడై ఆ వస్త్రాలు ధరించుకున్నాడు ఆ సమాధిలో ఉన్నవాడు. వాడిలాంటి మార్పేనా ఈ దినం మనలో ఉంది? లేదా ఇంకా మృతమైపోయిన వాటి కొరకే ప్రాకులాడుతూ, దుర్నీతికే ప్రాకులాడుతూ, అన్యాయంకే ప్రాకులాడుతూ ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోవాలి, మనం ఇంకా మృత లోకంలోనే ఉన్నాము. అది ఒక దినాన మనల్ని నిత్య నాశనానికి తీసుకువెళ్తారు. కనుక మొట్టమొదటిగా నీతి అనే వస్త్రం మనం కలిగి ఉండాలి. నీతి అనే వస్త్రం మనకున్నప్పుడు ఏ దుర్నీతి కూడా మన దగ్గర ఉండదు. వాడు వచ్చాడు,
వస్త్రాలు ధరించుకొని స్వస్థ చిత్తుడై దేవుని ఎదుట ఎక్కడ కూర్చుని ఉన్నాడంట. ఎలాగ ఉన్నాడండి? కూర్చుని ఉన్నాడు. ఈ కూర్చొని ఉండడం అనేది దేన్ని సూచిస్తూ ఉంది అంటే ప్రభుత్వం మనం చేసే సహవాసాన్ని సూచిస్తూ ఉంది. ఒకప్పుడు దేవునితో మన సహవాసం లేదు. ఇప్పుడు దేవుడిని ఎరిగిన తరువాత మన సహవాసం ఎవరితో ఉండాలి? మన సహవాసం అయితే ఎవరితోనూ? చదవండి మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, 3వ అధ్యాయం, మొదటి అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమట్టుగా మేము ఈ సంగతులు యేసుప్రభువుని నమ్మిన తరువాత ఇప్పుడు మనము కూర్చోవలసింది ఎక్కడ? తండ్రి అయిన దేవునితో, కుమారుడైన దేవునితో. అంటే ఈ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఎక్కడున్నారు? ఏ చెట్టు కింద ఉంటారు? ఏ చెట్టు కింద ఉండరు. వాక్యంలోను పరిశుద్ధుల సహవాసంలోను. ఇందాక చెప్పాను, మనకు దేవుడు నూతన బంధువర్గం ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చాడు బంధువర్గాన్ని? సంఘము అన్నప్పుడు మనం ఒకరికొకరు ఏం చేసుకోవడానికి. ఇక్కడ సంఘములో జరిగిన సంఘం రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కాదు. బుద్ధిహీనం అవి. శిక్షకు దగ్గరగా ఉన్నావు, గుర్తుపెట్టుకో. సంఘములో ఉన్న మనము సహవాసము చేస్తూ మనము కలిసి దేవుణ్ణి సేవించడానికి దేవుడు మనల్ని బంధువర్గంగా కలిపాడు. అంతేగాని ఇక్కడ చెప్పినయ్యా నువ్వు ఆ చెట్టు కింద కూర్చొని ఈ చెట్టు కింద కూర్చొని చెప్పడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఏమి నష్టం జరగదు. నష్టం జరిగేదల్లా ఎవరికి నష్టం అండి? దేవుని వాక్యం సంపూర్ణంగా ఉంది. దేవుని మందిరాన్ని పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తానని. నువ్వు చెప్పే మాట, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన అది దేవునికి విరోధంగా, అది పాడు చేసేటట్లుగా ఉంటే నీవు నీ ఇల్లు పాడవటానికి సిద్ధంగా ఉందని గుర్తుపెట్టుకో. సహవాసం ఎవరితో? దేవుని ప్రజలతో, మందిరముతో అంటుకట్టబడి ఉండే వాళ్ళతో. దేవుని మందిరానికి దూరమైన వాళ్ళతో నీకేమి సహవాసం? అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇంకా సమాధుల్లోనే ఉన్నావు, పాడు చేసుకున్న పరిస్థితుల్లోనే ఉన్నావు. సమాధుల్లో ఉండి తనను తాను పాడు చేసుకోవడం ఎంతమందికి ఇష్టం? వాడు పాపం దురాత్మతో ఎన్ని రోజుల నుంచి అలా ఉన్నాడో తెలియదు. వాడిని ఆ స్థితిలో నుంచి బయటకు తీసుకొచ్చేవాడు ఎవడో లేక అలా వాడు ఉన్నాడు. ఈ దినం నీకు అలాగ లేదే. దేవుడు ప్రేమతో పిలిచి, ఇదిగో నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతినిస్తాను, ఇదిగో నీకు సహవాసం ఇచ్చాను, నీకు మందిరం ఇచ్చాను, దైవజనులు ఇచ్చాను, వాక్యం ఇచ్చాను అని ఆయన చెప్తున్నప్పటికీ కూడా నువ్వు ఏమాత్రము దీనికి లోబడక వేరే వేరే సహవాసాలు కోరుకున్నప్పుడు నిశ్చయముగా దేవుని యొక్క శిక్షణకు మనం పాత్రలమవుతాం. ఒకవేళ నువ్వు అదే దేవునితో సహవాసం చేస్తే, దేవుని సంఘముతో, దేవుని ప్రజలతో నువ్వు సహవాసం చేస్తే నీ జీవితం ఎలా ఉంటుంది? యోబు గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం. ఎవడైనను అమ్మా, యోబు గ్రంథము 21వ అధ్యాయము క్షమించండి 22, 21. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. అలాగుననే ఏం కలుగుతుందంట? దేవునితో సహవాసం చేస్తే సమాధానము, మేలు కలుగుతుంది. దేవుడు ఉన్నవారితో, దేవుని ప్రజలతో, దేవుని సంఘముతో నీకు సహవాసం ఉంటే నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. మేలు నాకు వద్దన్న వాళ్ళు ఎవరు ఉన్నారండి ఇక్కడ? మీకు దండేసి సన్మానం చేస్తాం. మేలు నాకు వద్దండి, మాకు మేళ్ళు బోల్డ్ ఉన్నాయి, మా అటుకు నిండా మేళ్ళే, మా బీరువా నిండా, మా ఫ్రిడ్జ్ నిండా, మా వాషింగ్ మిషన్ నిండా అన్నీ మేలులేనండి, మాకెందుకు మేలు అనేవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మేలు కలగడం అంటే
అన్యాయస్తులతో, అక్రమార్కులతో, దుర్నీతి పరులతో సహవాసం చేస్తే మేలు కలగదు. మేలు కలిగేది ఎవరితో? దేవుని సహవాసం, దేవుని ప్రజలతో సహవాసం, దేవుణ్ణి ఎరిగిన వారితో సహవాసం. దేవుడు నీకు ఇచ్చాడు బంధువర్గాన్ని. అందుకనే చెప్తాం, గొలుసు ప్రార్థనకు రండి, బైబిల్ స్టడీకి రండి, ప్రత్యేక కూడుకులకు రండి. వీటన్నిటికి ఎందుకు రావాలి? సహవాసములో మనం ఉంటాం. సహవాసములో మనం ఏం చేయకూడదంట? ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? అంచె దినాల్లో ఉన్నాము, చివరి దినాల్లో ఉన్నాం. చదవండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24 చదవండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనొకొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనొకొకడు పురుకొల్పవని. ఏమని పురుకొల్పుకోవాలంట? అవును, వాస్తవమే. మనం దేవుని పిల్లలం, ప్రేమతో ఉండాలి. దేవుని పిల్లలం సత్యముతో ఉండాలి. దేవుని పిల్లలం ఫలానా విషయాలు సరిచేసుకోవాలి అని ఇది పురుకొల్పోయాలి. కానీ ఆ పాస్టర్ గారు ఈరోజు వాక్యం చెప్పాడమ్మా, పురుకొల్ప అది తగలబెట్టడమా? పురుకొల్ప తగలబెట్టడం అండి అది. ఏం పని నీకు? సహవాసములోకి వచ్చి నువ్వు పురుకొల్పబడు, బలపరచబడు అని చెప్తే ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ చెప్పి, అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ చెప్పి జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట? ఇల్లు కడుతుందా, పీకుతుందా? పీకేస్తుందా? జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, 3 రాళ్ళే ఏం చేస్తుందంట? ఇంటిని పీకే వ్యవహారాలు ఎక్కువైపోయి ఈ మధ్య. ఇంటిని పీక్కుంటే వచ్చే నష్టాలు గొప్ప ప్రమాదం. ఇంటిని కట్టేవారిగా ఉండాలి మనం, ఇంటిని పీకేవారిగా ఉండకూడదు. అది ఏ ఇల్లు అయినా. అది మాకేం పోయిందిలే, నేనేం చెప్పేది అంటే, ఇప్పుడు ఎవరికి తెలియకపోయినా పైన ఉన్నవాడికి తెలిసే తెలీదా? సమస్తము కట్టువాడు ఆయన, సమస్తము బాగు చేయవాడు ఆయన, సమస్త విషయాలకి తీర్పు తీర్చేది ఆయన. కనుక ఆ తీర్పు తీర్చే దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలా ఉందో మనం చూసుకోవాలి. అక్కడ కూర్చున్నాడంట. అప్పటిదాకేమో సమాధిలో ఉన్నాడు, అప్పటిదాకా పాడైపోయిన వాటి మధ్య ఉన్నాడు. ఇప్పుడు మాత్రము దేవుని ప్రజలతో, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఈ దినం ఆ అనుభవం మనకుందా? ఆయనతో సహవాసం చేస్తే మనకేం కలుగుతుందంట? మేలు కలుగుతుంది. సమాజంగా కూడుట మనం మానకూడదు. సమాజంగా ఆ దినము చూచిన కొలది అన్నాడు. ఏ దినం? ఏ దినం అండి? దేవుని ఉగ్రత దినం, దేవుని రాకడ దినం. నాకు ఊహ తెలిసిన కానించి యాసకాలంలో ఇంత ఎండ నేను ఎప్పుడు చూడలేదు. నేను ఒక్కరోజే 17 మంది చనిపోయారండి తెలుగు రాష్ట్రాల్లో. తెలుసా మీకు? ఎండకే. మనమేమైనా తోపులమా ఇక్కడ ఉన్న వాళ్ళమే? ఎందుకు జరుగుతున్నాయి ఈ పరిస్థితులు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ వేడి? మానవుని యొక్క పాపం. దేవుని రాకడ సమీపానికి ఉన్నాం మనం. ఆ దినం ఎప్పుడో మనకు తెలియదు. ఆ దినం సమీపిస్తున్న కొలిది మనలో మనము దేవునికి ఇష్టలుగా చేసుకోవడానికి ఇష్టపడాలి తప్ప దేవుని నుండి దూరం అవ్వటానికి మనం ఎన్నడూ కూడా ప్రయత్నము చేయకూడదు. ఇక్కడ ఆ స్వస్థ చిత్తుడై కూర్చున్నటువంటి వ్యక్తి ద్వారా మనం నేర్చుకోవాలి. సమాధిలో వాసం చేసిన వాడు ఎప్పుడైతే దేవుడు వచ్చి ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టాడో ఆ వ్యక్తితో సహవాసం. ఒకవేళ సహవాసం లేకపోతే ఎంత ప్రమాదం తెలుసా? చదవండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 12:43. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగిదిరి ఎల్లుగనుకొని వచ్చి లేక ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి
చెన కంటే మరి 7 చెడ్డ దెయ్యాల్ని మంచిదేనా? ఇప్పుడు మంచిదేనండి? దెయ్యాలతో ఉన్నటువంటి వ్యక్తి దెయ్యాలు వెళ్ళగొట్టాడంటే దేవుడు, ఇప్పుడు ఆ దెయ్యాల చేత వెళ్ళగొట్టిన ఇల్లు ఎలా ఉండాలి? దేవునితో నింపబడాలి, దేవుని ప్రజలతో దేవుని సహవాసంతో ఉండాలి. కానీ ఖాళీగా ఉందంట. ఖాళీగా ఉండటం వల్ల ఎవడొచ్చాడు? మళ్ళా భూమి మీద తిరుగుతాడు ఇటు అటు. ఎవడాడు? ఇలాగే తిరుగుతూ ఉంటారనమాట. ఆ ఇంటికి ఈ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగిన వాళ్ళు ఆడికి సాదృశ్యం వాళ్ళందరూ. ఏమండి, తిరగాల్సింది ఈ ఇంటికి ఆ ఇంటికి కాదు, దేవుని ఇంటికి దేవుని మందిరానికి, మన ఇంటికి దేవుని మందిరానికి తిరిగితే అప్పుడు వస్తుంది మనకు మేలు, ఆశీర్వాదం. ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగి పాట కూడా ఏదో ఉంది, ఇంటింటి ముసలమ్మ ముచ్చట్లు కట్టబెట్టి పరిశుద్ధ గ్రంథము చేత పట్టి, దానికంటే ముందు ఏదో ఉంటుంది, ఇంటింటికి తిరగవద్దు. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మనం దేవునితో దేవుని ప్రజలతో సహవాసము చేయమో ఎమ్మటే వాడు వచ్చి ఎంటర్ అవుతాడు. వాడు ఒక్కడే రాడంట. ఏం చేస్తాడంట? మరి 7 మంచికి తెస్తాడు అనుకో, నువ్వు వెళ్తావు. ఆడు దెయ్యమో ఇంకా ఆడు మంచికి తెస్తాడా? ఆడి దగ్గర ఉన్నదే నిధి. ఆ నిధిలో నుంచి ఏమొస్తాయి? ఏమండి, అక్కడ ఉన్నది ఎవరు? నిధి. ఏ నిధి? దెయ్యాల నిధి. ఆ దెయ్యాల నిధిలో నుంచి నీకు మంచి ఎక్కడ వస్తుంది? నీకు బుద్ధి లేక వెళ్ళావు అక్కడికి. కానీ బుద్ధి ఉన్నవాడైతే ఆడికి ఏమైనా అపవిత్రాత్మల దగ్గర ఆ సమాధుల్లోకి వెళ్ళడం ఆడికి ఏమైనా ఇష్టమా? సమాధుల మధ్యలో కూర్చోవడం ఆడికి ఏమైనా ఇష్టమా? లేదు, ఆ దురాత్మ పట్టి అలా వెళ్ళిపోయినాడు. అయితే అప్పుడు తెలుసుకుని ఇప్పుడు దేవుని దగ్గర కూర్చుంటున్నాడు. ఈ దినం మనము కూడా చెడిపోయిన నిధి దగ్గరికి వెళ్ళకూడదు. ఎక్కడికి రావాలా? బాగు చేసే నిధి దగ్గరికి రావాలి. బాగు చేసే బావి దగ్గరికి రావాలి. ఆ నిధి, ఆ బావి, అవన్నీ మన ప్రభువే. ఆ ప్రభు దగ్గరికి వస్తే మనలో ఉన్నటువంటి ఎట్లాంటి చెడునైనా తీసివేసి బాగు చేసేవాడిగా ఉంటాడు. అలా కాకుండా మనం ఖాళీగా ఉండి ఆ చెడ్డవాట్లకి ఇచ్చేస్తే అక్కడ ఏమన్నాడు? ఆ చివరి మాట ఏమమ్మా? అందుచేత ఆ మనుషుని కడపట స్థితి మొదట స్థితి కంటే మరీ, చూడండి, మొదట ఏమో బాగానే ఉండేది, ఇప్పుడు ఏమైపోయిందంట? ఇక్కడే చాలా ప్రమాదం వస్తుంది. ఫస్ట్లో చాలా బాగా ఉంటాం. ఎప్పుడైతే చెడు సావాసం అబ్బుతుందో అప్పటి నుంచి ఏమైపోద్ది? మనం అనుభవించినవన్నీ మర్చిపోతుంటాం. మనం పొందిన మేళ్ళు మర్చిపోతుంటాం. మనం పొందుకున్న సహకారాలు మర్చిపోతుంటాం. మనకు జరిగిన సంగతులన్నీ మర్చిపోతుంటాం. ఎందుకు ఇవన్నీ మర్చిపోతుంటామంటే ఆ చెవులో పడేవి ఎలా ఉంటాయి? చాలా ఇట్స్ స్వీట్ అమృతంగా ఉంటాయి. ఆ అమృతం ఏం చేస్తుంది అంటే ఇవన్నీ పాతవన్నీ కూడా ఏం చేస్తుంది? మరిచిపోయేటట్లుగా చేస్తుంది. అపవాది పని అదే. గత వారం కూడా అదే కదా చెప్పాం. దేవుడు ఎంత చక్కగా ఈ పండు తినొద్దమ్మా, ఈ పండు తిన్నదైనా చేస్తారమ్మా అని చెప్తే వాడు వచ్చి ఏమన్నాడు? ఇది నిజమా? నీకు తెలుసా ఇలా జరుగుతుందట? నీకు తెలుసా? ఆ తెలుసా అని సాగదీసి ఉన్నప్పుడు అక్కడ దుష్టుడే ఉన్నాడు. తెలుసా? నువ్వు తెలుసా అని ఎప్పుడు అడిగావో అక్కడ వాడు ఎంటర్ అయిపోతాడు. వాడి చేతిలోకి నువ్వు వెళ్ళిన తర్వాత వాడు నిన్ను ఏం చేస్తాడు? ఒకసారి జైంట్ వీల్ ఎక్కిన తర్వాత కేకలే వస్తాయి, కానీ ఆపమంటే ఎవడైనా ఆపుతాడా? జైంట్ వీల్ ఎక్కారా? ఎన్ని కేకలేసినా ఎన్ని ఏం చేసినా అది ఆగాల్సినప్పుడు ఆగుతుంది, కానీ నువ్వు చెప్తే ఆగదు. మధ్యలో నువ్వు దూకేయాలన్నా కూడా ఎవడికి ప్రమాదం? మధ్యలో దూకేయాలన్నా కూడా ఎవరికి ప్రమాదం అండి? నీకే ప్రమాదం. అది గుర్తుపెట్టుకో. జైంట్ వీలు ఎక్కక ముందే అది నాకు మంచిదా కాదా గుర్తు చేసుకో. వాడు గాలోడు, వాడు పనే అది. అడిగాడు లేదా, ఒరే ఎక్కడి నుంచి వచ్చావురా అంటే ఏమన్నాడు? భూమి మీద ఇటు అటు అదే పని, ఆడి పని. ఆ గాల్లో తిప్పుతూ ఉంటాడు నిన్నాడు. చాలా ప్రమాదం సుమా. వద్దు, గాలివుడు మాటలొద్దు, గాలి చేష్టలు మనకొద్దు. ఉండాల్సిందల్లా ఏంటి?
దేవుని సహవాసం, దేవుని ప్రజల సహవాసం, దేవుని ప్రజల యొక్క ఆ గుణగణాలని నేర్చుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయం ఒక మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము, యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుంచి బతిమాలు కొని ఎడల నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదన నీవు మహాభివృద్ధి కావాలి అంటే ప్రభుతో సహవాసం చేయాలి. అవును, ఈ దినం మొదట కొద్దిగా ఉండొచ్చు, కానీ తుదాకు మహా అభివృద్ధి ఎప్పుడయ్యా అంటే జాగ్రత్తగా దేవుని వెతికితే, పవిత్రతను కాపాడుకుంటే, దేవుని బతిమలాడుకుంటే, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగితే నిశ్చయముగా దేవుడు మహా అభివృద్ధిలోకి నడిపిస్తాడు. కనుక ఈ ఉదయకాలం ప్రభు బలను సమీపిస్తున్న మనం నిజంగా ఎలా ఉన్నాం? స్వస్థసిద్ధులై కూర్చొని ఉన్నామా? వస్త్రాలు కలిగిన వారుగా ఉన్నామా? లేక ఇంకా సమాధుల్లోనే వాసము చేసేవాడిగా ఉంటూ ఉన్నామా? దేవుని నమ్మినామని చెప్పిన తర్వాత దేవుడు మనకు ఒక నీతి అనే వస్త్రం ఇచ్చాడు. ఆ నీతి అయిన వస్త్రాన్ని కలిగే జీవిస్తూ ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆ వస్త్రాలు ధరించుకొని వాడు కూర్చున్నది ఎక్కడ అంటే, మునుపేమో సమాధుల్లో కూర్చునేవాడు రాత్రి పగలు, ఇప్పుడేమో ఎక్కడ కూర్చుంటున్నాడండి? దేవుని సన్నిధిలో. మనము కూడా దేవుని సన్నిధిలోనే రాత్రి పగలు గడపాలి. సమయం దొరికిన కొలిది, సమయం ఉన్న కొలిది దేవుని ప్రజలతో, దేవునితో రాత్రి పగలు సహవాసం గడిపినప్పుడే మేలు పొందుతాం, అభివృద్ధి పొందుతాం. కనుక బలను సమీపించకపోవడం మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నా స్థితి ఎలా ఉంది? నా సహవాసం ఎవరితో? నా వస్త్రాలు ఏంటి? వస్త్రాలు కలిగే ఉన్నానా? వస్త్రాలు లేనివాడిగా ఉన్నానా? ఒకసారి పరిశీలన చేసుకొని ప్రభు బలలో పాలు పొందుదాం. ప్రభు అట్టి కృప మనకు దయచేయును గాక. ఆమేన్. మోకరించండి.